మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన దేవుని సందులో ఆయన మాటలు ధ్యానించడానికి అడుగుపెట్టిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎంతవరకు దేవుడు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గురువారం ఈ విధంగా దేవుని సందులో కూడుకొని ప్రార్థనలో ఏకీభవించి ఆయన మాటలు ధ్యానించడానికి సిద్ధపడిన మీ కుటుంబాలన్నిటినీ దేవుడు దీవించునుగాక. ఇది నా క్లుప్తంగా ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. చదవండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చివరి అధ్యాయం 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాటని మనం చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కొద్దిసేపు ఆయన మాటలు మనం ధ్యానం చేసేటప్పుడు ప్రతి మాట మన హృదయం అనే పలక మీద దేవుడు స్థిరపరిచి భద్రపరచునుగాక. ఇప్పుడు చదివినటువంటి మాటలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక. ఆమేన్ చెప్పండి మరొకసారి. ఇక్కడ చదివిన మాటను మనం ఒక్కసారి ఆలకించి ధ్యానం చేస్తే ప్రతిరోజు దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఏమై ఉంది అంటే, ఆయన సమాధానకర్త అయిన దేవుడు, ఆయన సమాధానానికి అధిపతి. మనము మన కుటుంబాలు ప్రతిదినం ఎలా ఉండాలని కోరుకుంటారో తెలుసా? సమాధానంతో నింపబడాలని. ఆమేన్ చెప్పండి. మన కుటుంబాలు అసమాధానంతో ఉండాలని, మన కుటుంబాలు లేమి స్థితిలో ఉండాలని, మన కుటుంబాలు ఎవరి దగ్గరకో వెళ్ళి అడిగి తెచ్చుకునే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోడు. మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో సంపూర్ణులుగా మనము మార్చబడి దేవుని కొరకు నిత్యము ఎదురు చూడగలిగిన వానిగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ఇంతకీ పౌలు గారు తెస్సలోనికీయుల సంఘానికి ఎందుకని ఈ మాట చెప్తున్నాడు? ఎందుకని ఈ మాటను మనకి దేవుడు ఈ దినాన పలికిస్తున్నాడు? ఎందుకని ఈ మాటను దేవుడు మనకి ప్రస్తావిస్తున్నాడు? సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరుస్తాడు అని ఎందుకు అంటున్నాడు? అక్కడ చక్కగా రాశాడు, పరిశుద్ధపరచునుగాక అని చెప్తున్నాడు. అంటే ఆ మాట గాక అనగానే మనం ఏమంటాం? ఆమెన్ అంటాం. అంటే ప్రతిరోజు మనము ఆమెన్ అన్నప్పుడు అవునుగాక, ఆమెన్ అన్న మాటకి జరుగునుగాక, ఆమెన్ అన్న మాటకి దేవుడు ఆ మాటనికి సిద్ధపరిచాడు, కార్యం జరిగించాడు, మన పట్ల నెరవేరుస్తున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ అనే మాట ఎన్నో రీతులుగా మనల్ని బలపరచడానికి, ఆయన మహిమపరచడానికి, కార్యాలు మన పట్ల జరగడానికి. ఇంతకీ ఇక్కడ మనం చదివిన మాటలు మనం గమనిస్తే, సమాధానకర్తయగు దేవుడే, ఎవరో కాదు, ఈ లోకంలో ఉన్న అధికారి కాదు, మన ఇంట్లో ఉన్న పెద్ద కాదు, మన ఊరిలో ఉన్నటువంటి పేరు పొందిన వాళ్ళు కాదు. మనల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరిచేది ఎవరు అంటే సమాధానకర్త అయిన దేవుడు. ఇంతకీ మనం పరిశుద్ధపరచబడాలి అని ఇక్కడ మనకు చెప్తున్నాడు కదా. ఎందుకు పరిశుద్ధపరచబడాలి? ఏం చేస్తే పరిశుద్ధపరచబడతాం? ఎలా ఉంటే మనం పరిశుద్ధంగా జీవిస్తాం? అసలు మనం పరిశుద్ధపరచబడకపోతే ఏంటి, పరిశుద్ధపరచబడితే ఏంటి? ఈరోజు నీ మాటలు జాగ్రత్తగా మనం వింటే, మనం పరిశుద్ధపరచబడితే జరిగే కార్యాలు, అసలు పరిశుద్ధపరచబడకపోతే ఏంటి? ఇప్పుడు మనం ప్రతిరోజు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాం. అవసరాల కోసమో, అక్కర్ల కోసమో, సమస్యలు తీరాలనో, లాభం రావాలనో, మేలు కలగాలనో, ప్రతి దానికోసం ప్రార్థన చేస్తున్నాం. అయితే ప్రార్థన చేసిన మనం ఆ ప్రార్థన సంపూర్ణంగా చేయాలి. ప్రార్థన సంపూర్ణంగా అయితేనే జవాబు మనకు అనుగ్రహించబడుతుంది. ఆత్మీయ జీవితంలో నడుస్తున్న మనం ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఆత్మీయతలు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళి సంపూర్ణంగా దేవుడు మన కొరకు ఏమేమి చేశాడో, ఏమేమి సిద్ధపరిచాడో వాటిలన్నింటిని సంపూర్ణంగా మనము ఆయన మాట ప్రకారంగా, వాక్యం ప్రకారంగా, ఆయన మనకు చూపించిన సూచన ప్రకారంగా నడిపించబడుతూ సంపూర్ణంగా మనం పూర్తి చేయాలి. అప్పుడే సంపూర్ణంగా మనం పూర్తి చేయబడిన తరువాతే ఆయన రాకడలో మనం ఎత్తబడతాం.
సంపూర్ణులుగా తీర్చిదిద్దబడిన తరువాతే మేఘాల మీద కొనిపోబడతాం. సంపూర్ణంగా మనం తీర్చిదిద్దబడిన తరువాతే ఆయన కడబోర శబ్దముతో మన మధ్యకి ఆర్భాటముతో ప్రధాన దూతతో ఎదుర్కొనడానికి వస్తున్నప్పుడు సంపూర్ణులుగా మనం లేవనుకోండి, సిద్ధపడలేదనుకోండి, ఆయన రాకడలో ఎత్తబడాలనే ఆశ అసలు మనలో లేదనుకోండి, లేదండి మందిరానికి వెళ్ళాం, మాకు ఏదో గొప్ప కార్యం జరిగితే చాలు, మేలు జరిగితే చాలు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకంలో జరుగుతున్న తీరేంటో తెలుసా? ప్రతి చోట ఎక్కడికి వెళితే మా ముఖం చూసి మాకు ఏది ఉందో చెప్తారు, ఎక్కడికి వెళితే మా చెయ్యి పట్టుకుని మా ఇంట్లో ఏముందో చెప్తారు, ఎక్కడికి వెళితే ఆ సేవకుని ద్వారా మాకు ఏదో ఒక మేలు కలగాలని అని ఆశపడేటువంటి వారు ఉన్నారు. వాళ్ళ గురించి నేను తప్పని చెప్పట్లేదు, వారిని నేను వ్యతిరేకించట్లేదు. అయితే సంపూర్ణులుగా మనం సిద్ధపరచబడాలన్నప్పుడు లోకంలో ఎవరి దగ్గరికో మనం వెళ్ళి పరిగెత్తుకు వెళ్ళి ఎవరి దగ్గరో మనం వెళ్ళి మన ముఖం చూపించి మన చెయ్యి చూపించి మన రాత ఎలా ఉందని అడగవసరం లేదు. సంపూర్ణంగా మనం సిద్ధపరచబడాలంటే మనము వెళుతున్న మార్గంలో దేవుని చిత్తం ఉందా, మనం చేసే ప్రార్థనలో దేవుని చిత్తం ఉందా, మనం ఆలోచించే ఆలోచనలో దేవుని చిత్తం ఉందా, మన ఉద్దేశాలు దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్నాయా? ఒకవేళ మన ఇంట్లోకి ఏదైనా కష్టం వచ్చింది, ఒకవేళ మన ఇంట్లోకి ఏదైనా నష్టం వచ్చింది, ఒకవేళ మన ఇంట్లోకి ఏదైనా శోధన వచ్చింది, అప్పుడు మనం గుర్తించాలి ఎందుకు వచ్చింది ఈ నష్టం, ఎందుకు జరిగింది ఈ కష్టం, ఎందుకు వచ్చింది నాకు ఈ శోధన అని గుర్తించి ప్రభు పాదాల మీద పడి అయ్యా అని చేతులెత్తి మోకరించి మనము ప్రార్థించగలిగితే ప్రార్థన విన్న దేవుడు మనకెదురైనటువంటి నష్టం, మనకెదురైనటువంటి కష్టం, మనకెదురైనటువంటి సమస్య, మనకెదురైనటువంటి శోధన దానిని సంపూర్ణంగా మన దగ్గర నుంచి తొలగించి సమాధానకర్తగా మన దగ్గర నిలబడతాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థించడానికి ఇష్టపడం, మోకరించడానికి ఇష్టపడం, చేతులు ఎత్తడానికి ఇష్టపడం, ఎక్కడికో పరుగులు తీయడానికి, ఎక్కడికో వెళ్ళి ఎదురు చూడడానికి, నిలబడడానికైనా మనం ఇష్టపడతాం. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి మనం ఇష్టపడలేకపోతున్నాం. మనము సంపూర్ణంగా మార్చబడాలంటే సమాధానకర్త అయిన దేవుడే మనలను సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడాలంటే మనం ఎలా మార్చబడాలి, ఏ విధంగా జీవించాలి? ప్రతిరోజు మందిరంలో ప్రార్థన చేస్తున్నామండి, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నామండి, ప్రతిరోజు మేము కష్టపడిన దాంట్లో ఎంతో అంత దేవునికి ఇస్తున్నామండి, ప్రతిరోజు ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తున్నామండి, ప్రతిరోజు ఎవరో ఒకరికి ఏదో ఒక మేలు చేస్తున్నామని అంటున్నాం. ఈ మేలు చేసినంత మాత్రాన, దాన ధర్మాలు చేసినంత మాత్రాన, కష్టపడిని తీసుకుని వెళ్ళి కానుక ఇచ్చినంత మాత్రాన మనం సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడలేం. సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడితేనే దేవుని రాజ్యంలో కనబడతాం. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడితేనే దేవుని రాకడలో ఎత్తబడతాం. సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడితేనే మేఘాల మీద కొనిపోబడతాం. ఒకవేళ సంపూర్ణంగా మనం మార్చబడకపోతే, విడవబడితే, సంపూర్ణంగా మనము మార్చబడకపోతే, శ్రమలు ఎదురైతే, సంపూర్ణంగా మనము మార్చబడకపోతే, మేఘాల మీద ఎత్తబడలేకపోతే ఆ పరిస్థితి వర్ణనాతీతం, మనం ఊహించలేం. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మన దగ్గరికి వచ్చి, ఒకప్పుడు ఆయా సందర్భాల్లో ఆత్మ దిగి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేవాడు, ఒక్కొక్కప్పుడు ఆయా సందర్భాల్లో ప్రవక్తలలో నుంచి దేవుడు మాట్లాడేవాడు, ఒక్కొక్కప్పుడు ఆయా సందర్భాల్లో ఇలా చేయండి, ఇలా చెయ్యాలి, ఇలా ఉండాలి, ఇలా జరగాలి అని చెప్పి వాళ్ళలోంచి వెళ్ళిపోయేవాడు. ధర్మశాస్త్ర నీతి ప్రకారంగా జీవించి, ధర్మశాస్త్ర మూలంగా బ్రతికి, ధర్మశాస్త్ర మూలంగా వారు ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు నేర్చుకొని జీవించిన వారి జీవితాల్లో క్రీస్తు రక్తము ఆనాడు ప్రోక్షించబడక గొర్రెపిల్లను వధించి, పశువులను వధించి, పక్షులను ఖండించి ఆయన సన్నిధిలో బలిపీఠం మీద వాటిని దహింపజేసి మా పాపాలకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, మేము సంపూర్ణం అయిపోయాం, మా పాపం తొలగిపోయింది, మేము సంపూర్ణం అయిపోయాం, మాకున్నటువంటి అపరాధం తొలగిపోయింది, మేము సంపూర్ణం అయిపోయామని అనుకునేవారు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధన సంఘముగా ఉన్న మనం, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం, గొర్రెపిల్ల రక్తము చేత ఉదక స్నానము చేత మన వస్త్రములను కడుగుకుంటున్న మనం, నేడో రేపో మేఘాల మీద దేవుని రాకడలో ఎత్తబడాలని సిద్ధపడవలసిన మనం సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడుతున్నామా, అసంపూర్ణంగా మనం ఉంటున్నామా? ఇది ఈరోజు మనం ఆలోచించాల్సింది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనియ సంఘానికి రాస్తున్న మాట,
ఆనాడు తెస్సలోనిక సంఘానికి రాశాడు, ఈరోజు నీకు మనకు రాస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూడిన మనతో మాట్లాడుతున్నాడు. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుతున్నామా? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన గుంపులో ఉన్నామా? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన ప్రార్థన చేస్తున్నామా? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన భక్తి చేస్తున్నామా? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన వ్యక్తులుగా మనము మార్చబడుతున్నామా? భారం కలిగి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడాలి. ఇంతకీ ఆ సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడాలంటే ఎలా పరిశుద్ధపరచబడతామో క్లుప్తంగా మీకు 4 మాటలు చూపిస్తాను. చదవండి ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక, అదే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు మనము వెళ్ళేవారిగా మార్చబడుదుము గాక. గట్టిగా చెప్పండి, ఆమేన్. మనము ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఈ లోక యాత్ర చేసి, ప్రార్థనలో గడిపి, భక్తి చేసి, కష్టపడి, సంపాదించి, చెమటోడ్చి, ఒక ఇల్లును కట్టుకొని, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని కూడా ప్రయోజకులుగా మార్చి, వాళ్ళని కూడా భక్తిలో పెంచి, వాళ్ళు కూడా ఆత్మీయతలో బలపరచబడి, వాళ్ళు కూడా ఒక వివాహ వ్యవస్థలో నుంచి తరతరాలు 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 కుటుంబాలు నడిపించుకుంటూ వెళ్ళేది దేనికో తెలుసా? మనకిచ్చిన ఈ జీవితంలో మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం దేనికి ఉపయోగిస్తున్నాం? దేవుడు మనకిచ్చిన ఆయుష్ దేవుని కొరకు ఎలా వాడబడేట్లుగా ఖర్చు చేస్తున్నాం? ఇక్కడ 13వ వచనంలో మనం చదివిన చివరి మాట ఏంటో తెలుసా? చివరికి ఎన్ని చేసినా, ఎన్ని క్రియలు జరిగినా, ఎన్ని కార్యాలు జరిగినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత పరిచర్య చేసినా, చివరికి మనం చేరవలసిన గమ్యం ఏంటో తెలుసా? యేసు నొద్దకు మనము చేరేవారిగా మార్చబడుదుముగాక. యేసుతో నిత్య నివాసములు ఆయనతో ఉండే భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో 12వ వచనం ఒకసారి చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట ఆయన శ్రమ పొందాడు. ఆమెన్ చెప్పండి. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆమెన్ చెప్పండి. స్వరక్తం ఇచ్చి కొన్న మనం ఆయన కొరకు ఎలా బ్రతుకుతున్నాం? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుతున్నామా? లేదండి, ఒకప్పుడు బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, ఏదోలేండి నా జీవితం సాగించుకుంటున్నాను, ఏదోలేండి నేను కూడా ఒక వారం వెళ్ళి కనబడుతున్నాను, ఏదోలేండి గుడ్ ఫ్రైడే రోజో, ఈస్టర్ రోజో, క్రిస్మస్ రోజో, జనవరి 1వ తారీఖు వెళ్ళి మందిరంలో కనబడుతున్నాను, భక్తి చేస్తున్నాను, క్రైస్తవుని అనిపించుకుంటున్నాను, ప్రార్థన పరుడిగా నేను కూడా దేవుని సన్నిధిలో కనబడుతున్నా, చాలు భక్తి. ఈ భక్తి సరిపోద్దా? మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి ప్రతిరోజు కూడా ఒక దైవజనుడు అంట, ఎన్నో వరాలు కలిగిన దైవజనుడు, ఎంతో గొప్పగా సేవ చేసిన దైవజనుడు. ఆయన అనుకున్నాడంట, ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నానే, ఇంతగా గొప్పగా నేను ప్రజల్ని కోట్ల కొలది మంది ప్రజలకి సువార్తను ప్రకటించానే, లక్షల మంది సంఘం నాకుందే, ఇంతగా నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను పొగిడేవాళ్ళు, నన్ను గొప్పగా నా గురించి చెప్పేవాళ్ళు ఇంతమంది ఉన్నారే, నేను చేసే భక్తి సరిపోద్ది అని అనుకొని ఒక రోజున అలా పడుకున్నాడంట. పడుకుంటే ఆ పడుకున్న దైవజనుడికి దేవుని దర్శనం కనబడతా ఉంది. ఇంత పరిచర్య చేశాడు, ఇన్ని లక్షల మందికి బాప్తిసం ఇచ్చాడు, కోట్ల మందికి సువార్తను ప్రకటించాడు. అంత ప్రకటించినా ఒక దినాన పరలోకంలో ఆయన కనబడుకోకుండా అంట, పరలోకపు గవిని బయట కనబడుతున్నాడంట కల్లో. ఏంటి ప్రభువా, నేను ఎంతమందిని రక్షణలోకి నడిపించానో తెలుసా? ఎంతమందికి నేను బాప్తిసం ఇచ్చానో తెలుసా? ఎంతమందికి నేను సువార్త కోట్ల మందికి ప్రకటించానో తెలుసా? ఎన్ని సంఘాలు స్థాపించానో తెలుసా? ఎంతమందిని నేను ఆత్మీయతలో బలపరిచానో తెలుసా? పరలోకంలో నాకు ఒక స్థానమే ఉంటుంది అనుకుంటే గవిని వెలుపడి కనబడుతున్నానేంటయ్యా? గవిని వెనుబడి కనబడుతున్నానేంటయ్యా?
అని దుఃఖంతో కలలో ఏడుస్తూ దేవుని దర్శనం చూస్తూ అడుగుతుంటే దేవుడు చూపిస్తున్నాడంట, నీవు సంపూర్ణంగా ఇంకా పరిశుద్ధపరచబడలా, నీలో ఎక్కడో ఒక మూల అసంపూర్ణంగా ఉంది. ఏదో ఒక గర్వం కావచ్చు, అసూయ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, కక్ష కావచ్చు, నీ తోటి వారి మీద పెంచుకున్న ద్వేషం కావచ్చు, ఏదైనా కానీ అసంపూర్ణంగా ఉన్నవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అసంపూర్ణంగా ఉన్నవారు పరలోక రాజ్యంలో వారసులుగా మార్చబడలేరు అన్న మాట వినగానే వెంటనే అక్కడ మోకరించి దేవుని సందులో ఏడుస్తున్నాడంట. ఎంత పరిచర్య చేశాను అనుకున్నాను, ఎంతగా నేను ఇన్ని ఆత్మలు రక్షించాను అనుకున్నాను, ఇంతమందికి కోట్ల మందికి సువార్తను ప్రకటించాను అనుకున్నాను, నా పరిస్థితి ఇదా అనుకుని లోపే కళ్ళు తెరిస్తే మరలా ఇక్కడ ఉన్నాడు భూమి మీద. వెంటనే లేచి ఇది దర్శనమా అని వెంటనే దేవుని సందులో మోకరించి, అయ్యా నేను సంపూర్ణంగా మార్చబడాలి. ఇప్పటి వరకు ఒకవేళ నాకున్న పరిచర్యను చూసో, నన్ను పొగిడేవారిని చూసో, నన్ను మోసేవారిని చూసో, నా కొరకు ఇదిగో అది చేస్తా ఇది చేస్తానని చూసో, ఒకవేళ నాలో ఎక్కడైనా అసంపూర్ణం ఉందేమోనయ్యా, నేను పరిశుద్ధపరచబడాలి సంపూర్ణంగా. ఇదిగో ఈ దినాన నా శ్వాస ఆగినా, నా దేహం మట్టిలో కలవడానికి సిద్ధంగా ఉన్నా, ఒకవేళ నేను పరలోకంలో కనబడకుండా గవిని వెలుపటి ఉండేవాడిగా కాదయ్యా, నీ రాజ్యంలో నీతో కూడా నీ రొమ్మును ఆనుకునేవాడినిగా నన్ను సిద్ధపరచయ్యా అని మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున అంత పరిచర్య చేసిన గొప్ప దైవజనుడికి గవిని వెలుపట ఉంటే, దేవునిలో రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతున్నాం, రోజుకి ఎంతసేపు బైబిల్ చదవగలుగుతున్నాం, అసంపూర్ణంగా ఉంటున్నామా, సంపూర్ణంగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో నేను భక్తి చేస్తున్నా, పాటలు పాడుతున్నా, నేను భక్తి చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నేను భక్తి చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, నేను భక్తి చేస్తున్నా, నాకున్నదంతా దేవునికి అప్పగిస్తున్నా అనుకుంటూ గవిని వెలుపటి ఉండేవారిగా ఉంటున్నామా? దేవుని లోపల ఆయనతో కూడా యుగ యుగాలు జీవించేవారిగా, సంపూర్ణంగా మార్చబడేవారిగా ఉంటున్నామా? ఇక్కడ కనబడుతున్న మాట ఏంటో తెలుసా? మొట్టమొదటిదిగా మనము క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడాలి. ఆమె చెప్పండి. మనము క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడితే సంపూర్ణులుగా మనం మార్చబడతాం. ఆ క్రీస్తు రక్తం మన కోసం సిలువలో కార్చి, పాపము లేని రక్తం, నిష్కలంకమైన రక్తం, నిరపరాధి రక్తం, యవ్వన రక్తం మన కొరకు కార్చబడిన ఆ రక్తము చేత మనల్ని మనం పరిశుద్ధపరచుకుందుముగాక. ఆ రక్తం మనల్ని ప్రతిరోజు కడుగుతుంది, ఆ రక్తం ప్రతిరోజు మనల్ని శుద్ధీకరిస్తుంది. ఆ రక్తము ద్వారా మనం ప్రతిరోజు కూడా దేవునిలో శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యములో అడుగుపెట్టేవారిగా మనల్ని దేవుడు మార్చునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ఆ రక్తం పాత నిబంధన గ్రంథంలో కూడా ఉంది. ఈ బైబిల్లో 2 గ్రంథాలు మనకు కనబడతాయి. ఒకటేమో పాత నిబంధన గ్రంథం, ఒకటేమో క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో కూడా రక్తం ప్రోక్షించబడింది. నిర్గమకాండంలో చెప్తాడు, ఇదిగో సంహార దూత మీ ఇళ్లను దాటిపోవాలంటే ఏడాది గొర్రెపిల్లని వధించండి, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పళ్ళెంలో పట్టండి, కుంచెని హిస్సోపు కుంచెను చేతబట్టుకొని ఆ రక్తంలో ముంచండి, మీ ద్వార బంధాల మీద ప్రోక్షింపచేయండి, మీ కిటికీల మీద ప్రోక్షింపచేయండి, మీ గుమ్మాల మీద ప్రోక్షింపచేయండి. సంహార దూత వస్తాడు, ఏ ఇంటికి రక్త ప్రోక్షణ ఉందో ఆ ఇంట్లోకి ప్రవేశించకుండా దాటిపోతాడు. రక్త ప్రోక్షణ లేని ఇంట్లోకి వాడు వెళ్తాడు అని చెప్పి ఇవన్నీ గుర్తులు పెట్టాడు. ఇందాక నేను చెప్పాను కదా, చిన్న పాపం చేస్తే దానికి తగినటువంటి పావురాన్నో గొర్రెపిల్లనో లేదా గొవ్వనో తీసుకొచ్చి ఖండించి వధించి బలిపీఠం మీద అర్పించి మా పాపం పోయింది అని అనుకునేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేప్పటికి ఇక్కడ చెప్తున్నాడు, క్రీస్తు కూడా యేసు మీ కొరకు తన స్వరక్తమిచ్చి మిమ్మల్ని కొన్నాడు. ఆయన రక్తము చేత మీరు పరిశుద్ధపరచబడితే, ఆయన రక్తము చేత మీరు కడగబడితే, ఆయన రక్తము చేత మీరు నిరపరాధులుగా మార్చబడితే మీరు సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడిన వారిగా మార్చబడతారు. ఆమెను చెప్పండి. మొదటిది, మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలంటే క్రీస్తు రక్తము చేత మనము కడగబడాలి. రెండో మాట మీకు చూపిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను
పవిత్రపరచబడుచున్నది. ఆమెను చెప్పండి. పరిశుద్ధపరచబడని పవిత్రపరచబడి రెండు పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఈ రోజున రెండో మాట, మనం సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడాలి. నేను క్లుప్తంగా మీకు ముగించాలని త్వరగా ముందుకు వెళ్తున్నాను. మనము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. సమాధానకర్త యగిన దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు? మొదటిది, క్రీస్తు రక్తము చేత మనము కడగబడినప్పుడు పరిశుద్ధపరుస్తాడు. రెండవది ఇక్కడ మనం చదువుతున్నాము, మరొకసారి చదవండి. ఏలయనగా దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పరిశుద్ధపరచబడుచున్నది, పవిత్రపరచబడుచున్నది. ఇక్కడ మనం గమనించండి, ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది దేవుని వాక్యం, మూడవది ప్రార్థన. వీటిని నేను క్లుప్తంగా మీరు ముగించి నాలుగో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ మనం గమనిస్తే మనము ప్రార్థన చేస్తున్న వారం, మందిరానికి వెళ్తున్న వారం, బైబిల్ చదువుతున్న వారం, ప్రతిరోజు భక్తిపరులుగా కనబడుతున్న వారం, పరిపూర్ణంగా సంపూర్ణంగా మనము పరిశుద్ధపరచబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అన్నదానికంటే, మనం ఎవరు ఉన్నాం అన్నదానికంటే, దేవుడు మనతో మాట్లాడే మాట మన హృదయాలలో నాటబడి ఆయన వాక్కు మనలో గ్రహింపు కలుగజేసి ఆయన వాక్కు చేత మనం ప్రతిరోజు శుద్ధీకరించబడే విధంగా ఆయన మాటలు మన హృదయాల్లో నాటబడునుగాక. రెండవది, వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యం ఎలా పరిశుద్ధపరుస్తుందండి? అసలు వాక్యం మనల్ని ఎలా పరిశుద్ధపరుస్తుంది అంటే, మీకు ఎన్నోసార్లు చెప్పినట్టున్నాను, మరలా జ్ఞాపకం చేస్తాను. ఒక పెద్ద ఆయన, బాగా ముసలాయన, ప్రతిరోజు బైబిల్ ముందేసుకుని వాక్యం చదువుతూనే ఉండేవాడంట. ప్రతిరోజు ఉదయం లేస్తాడు, వాక్యం చదువుతాడు, మరలా టిఫిన్ చేసిన తర్వాత మరలా వాక్యం చదువుతుంటాడు. కాసేపు అటు ఇటు పిల్లలు ఆడుకుంటూ, టీవీలు చూసేవాళ్ళు టీవీ చూస్తే, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటే, ఈయన మాత్రం ఎప్పుడు బైబిల్ ముందేసుకొని వాక్యం చదువుతూనే ఉంటాడు. ఆ వాక్యం చదువుతూ ఉంటే ఆ పిల్లలందరూ, ఆడుకున్న పిల్లల్లో వాళ్ళ మనవడు ప్రతిరోజు గమనించి, ఎప్పుడు ఏంటి తాతయ్య ఈ వాక్యం, ఈ బైబిల్ ముందేసుకొని వాక్యం చదువుతూ ఉంటాడు, ఏమర్థమవుతుంది ఆయనకి, ఎందుకని చదువుతున్నాడు అనుకొని ఆ పిల్లవాడు ఎప్పుడు మనసులో అనుకుంటూ ఒకరోజు బయటపడి వచ్చి అడిగాడంట, తాతయ్య ఎప్పుడు చూసినా నువ్వు ఈ బైబిల్ ముందేసుకొని చదువుతూ ఉంటావు దేనికి? మాతో కాసేపు ఆడుకోవచ్చుగా, కాసేపు మేము టీవీలో సరదాగా నవ్వుకునే పెట్టుకున్నాం, చూసి మాతో పాటు నవ్వుకోవచ్చుగా, ఇదిగో మేము కాసేపు తింటాకి వెళ్తున్నాం, మాతో పాటు వచ్చి తినొచ్చుగా అని అంటూ ఉంటుంటే, ఈ వాక్యమేరా నన్ను బ్రతికించింది, ఈ వాక్యమే లేకపోతే నా జీవితం ఏమైపోయేదో, ఈ వాక్యం లేకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో అని ఆయన సాక్ష్యాన్ని మనవడికి చెప్తూ, రేపు నిన్ను ఒక చోటకు తీసుకుని వెళ్తా, సిద్ధంగా ఉండు, రేపు నీకు ఒక స్థలాన్ని చూపిస్తా, జాగ్రత్తగా గమనించు, రేపు మనం వెళ్ళడానికి సిద్ధపడడానికి ముందుగా నువ్వు తయారవ్వాలి అని చెప్తే, ఎప్పుడు తెల్లారిద్దా తాతయ్య ఎక్కడికి తీసుకుని వెళ్తానన్నాడని ఎదురు చూస్తున్నటువంటి పిల్లాడికి ఆతృత మొదలైపోయింది. ఎక్కడికి తీసుకెళ్తాడు, ఏ ఊరు తీసుకెళ్తాడు, బస్సులో తీసుకెళ్తాడా, ట్రైన్లో తీసుకెళ్తాడా, బండి మీద తీసుకెళ్తాడా, సైకిల్ మీద తీసుకెళ్తాడా అని చెప్పి ఆతృత ఎదురు చూస్తుండగా తీసుకుని వెళ్ళడం మొదలుపెట్టాడు. ప్రయాణం తీసుకుని వెళ్ళి దూర ప్రాంతం తీసుకుని వెళ్ళాడు. ఎవ్వరూ లేని స్థలాన్ని తీసుకుని వెళ్ళాడు. కొండ గుహలు, అరణ్యం లాంటి పరిస్థితికి తీసుకుని వెళ్ళి ఒక గుహ దగ్గరికి వెళ్ళి ఆగాడు. తాతయ్య ఇంకెక్కడ నువ్వు చూపిస్తానన్న స్థలం, ఇప్పుడు దాకా అలసిపోయాం ప్రయాణం చేసి, ఇంత దూరం వచ్చావా, ఇంత ప్రయాణం చేయాలా, ఇంతకు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అంటే, ఒక్కసారి గుహలోకి కిందకి వెళ్ళిరా నాన్న అన్నాడు. వెంటనే పిల్లోడు ఆశతో, ఇది రాత్రి నుంచి ఎదురు చూశాడు కదా, పరుగును వెళితే అక్కడ ఏం కనపడుతుందో, తాతయ్య ఏమైనా బంగారం దాచాడేమో, వజ్రాల మూట ఏమైనా దాచాడేమో, లేదా ఆస్తులకు సంబంధించిన వివరాలను ఇక్కడ పెట్టాడేమనుకొని ఆతురుగా దిగి ఉంటాడు. దిగగానే కనబడుతున్నాయి అంట ఎంత ఎత్తున అస్థి పంజరాలు, ఎముకల గుట్ట. అది చూసి లబో దీపమంటూ పరుగులు తీస్తూ పైకి వచ్చి పెద్దగా కేకలు వేస్తూ, ఏంటి తాతయ్య ఇంతగా ఎముకలు గుట్టున్న స్థలంలోకి నన్ను దించావు, ఎముకలు అస్థి పంజరాలు చూస్తేనే భయం వేసింది, పైకి రాలేనేమో, అక్కడే గుండె అయిపోద్ది అనుకుని పైకి వస్తే అంటున్నాడంట, నేను ఒకప్పుడు నరరూప రాక్షసుడిగా ఉండేవాడిని, నేను ఒకప్పుడు ఈ దారిన ఎవరు వెళ్తున్నా వాళ్ళని నేను చంపి వాళ్ళ రక్తాన్ని తాగి వాళ్ళ శరీరాన్ని తినేవాడిని, ఆహారంగా తినేవాడిని. అలా తిన్న ఎముకలు ఇక్కడ ఆ గుహలో ఉన్నాయి. ఒకరోజు ఇలాగే ఒక సేవకుడు బైబిల్ పట్టుకొని వచ్చాడు.
వస్తే అతన్ని కూడా నేను చంపి తినేశాను. తర్వాత ఈ బైబిల్ చదువుదని చెప్పి ఎందుకో నాకు నచ్చి చదవడం మొదలు పెడితే నన్ను ఆ బైబిల్ చదువుతుండగా నేను పరిశుద్ధపరచబడ్డా. ఆ బైబిల్ చదువుతుండగా నేను సంపూర్ణంగా మార్చబడ్డా. ఆ బైబిల్ చదువుతుండగా నేను పవిత్రపరచబడ్డానికి కార్యం దొరికింది. అందుకనేరా ఈ రోజున ఒక కుటుంబంగా నేను కట్టబడి నాకు ఒక కుమారుడు కలిగి ఆ కుమారుడు ద్వారా వివాహం జరిగి నువ్వు రావడానికి మార్గం దొరికింది. లేదా అలా కాకుండా నేను ఒకప్పుడు నరరూప రాక్షసుడిగానే ఉంటే నీ ఎముకలు కూడా ఎముకలు గుట్టలో ఉండేవి, నీ ఎముకలు కూడా వాటిలో కలిసి ఉండేవి అని చెప్పాడు. ఈ రోజున మనం బైబిల్ ప్రతిరోజు చదవాలి. దేనికో తెలుసా? అర్థం అవ్వట్లేదండి అంటారు కొందరు. అసలు ఏమి ఆ భాషను మాకు తెలియట్లేదండి అంటారు కొందరు. తెలుగులో ఉన్న కొన్ని పదాలు మనకు అర్థం కావు. కానీ ఒక మాట చెప్పనా, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రతిరోజు ఈ మాటను మనం చదువుతూ ఉండగా మన శరీరము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుతుంది. ఆమేన్ చెప్పండి. ఈ వాక్యం చదవడం ద్వారా మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచబడతాయి. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు కూడా సంపూర్ణంగా మనం మార్చబడాలి. ఏమాత్రం మచ్చున్నా సున్నా గీయమన్నారు అనుకోండి, మనల్ని సున్నా గీస్తూ నెలవంక ఆకారంగా ఉంచేసి లేదా సున్నా కలపకోకుండా ఎంతైనా కొంచెం వదిలేసామనుకోండి, అది సున్నా అవుతుందా? సున్నా అవ్వాలంటే మొత్తం రౌండ్ రావాలి. అలా రౌండ్ రాకోకుండా సగంలో ఆగిపోతే అది విలువ లేనిది. ఈ రోజున మనకు మన యేసయ్య విలువనిచ్చాడు. ఆమేన్ చెప్పండి. లోకంలో విలువ లేకపోవచ్చు, బంధువుల విలువ లేకపోవచ్చు, కుటుంబంలో విలువ లేకపోవచ్చు, గ్రామంలో విలువ లేకపోవచ్చు, కానీ దేవదూతలే మన కోసం దిగి వచ్చే విలువని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున మనము సున్నాలాగానే ఉన్నాం, ఎవరికి ఉపయోగకరంగా లేని వారికి ఉన్నాం, కానీ మన పక్కన ఒకటి అని యేసయ్య ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆయన ఉంటే మనకి విలువ, ఆయన ఉంటే మనకి క్షేమం, ఆయన ఉంటే మనకి ఆధారం, ఆయన ఉంటే మనకి నిర్భయం, ఆయన ఉంటే మనకి ప్రతిరోజు కూడా ఆశీర్వాదానికి మూలంగా మార్చబడును గాక. ఈ మాటలు వింటున్న మనం పరిశుద్ధపరచబడాలి సంపూర్ణంగా. దేని ద్వారా? మొదటిది క్రీస్తు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. రెండవది ఆయన వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. మూడో మాట అదే మనం చదివిన 5వ వచనంలో ఉంది, ప్రార్థన ద్వారా. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన? కడుపు నొప్పి వచ్చిందండి, అయ్యా నా కడుపు నొప్పి తగ్గించు, ఆ ప్రార్థన. తలనొప్పిగా ఉందండి, ప్రభువా నా తలనొప్పి తగ్గించు, ఆ ప్రార్థన. కూర్చొని లేవలేకపోతున్నానయ్యా నాకు బలం ఇవ్వు, ఆ ప్రార్థన. ఈ ప్రార్థన కాదు, ప్రతిరోజు కూడా ప్రార్థనతో మన జీవితం ప్రారంభించాలి. ఆమేన్ చెప్పండి. మంచం మీద నుంచి లేస్తున్నామా? లేస్తూనే దేవుని స్తుతిస్తూ లేవాలి. ఆమేన్ చెప్పండి. లేస్తూనే పిల్లలు ఎక్కడున్నారు, ఇదిగో పెద్దోడు వచ్చాడా, చిన్నమ్మాయి వచ్చిందా అని పిలిచేవాళ్ళంగా కాదు, లేస్తూనే దేవా మరొక రోజు నాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా అని ఆయన స్తుతిస్తూ మంచం మీద లేచి మోకరించి ఆయన సందులో ప్రార్థించే వారిగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. ప్రార్థన ద్వారా మనము ప్రతిరోజు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడతాం. ప్రార్థన ద్వారా సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడతాం. ప్రతిరోజు కూడా మన జీవితంలో ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. లేవగానే ప్రార్థనతో మన జీవితం ప్రారంభిస్తే మనం చేసే ప్రతి పనిలో దేవుడు జయాన్ని ఇస్తాడు. మనకున్నటువంటి తొందర, మనకున్నటువంటి బిజీ, మనకున్నటువంటి అస్సలు ఖాళీ లేని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పని మాత్రం ముమ్మరంగా ఉంటుంది, వెళ్ళవలసిన ప్రయాణం మాత్రం ముమ్మరంగా ఉంటుంది, కానీ చేయాల్సిన ప్రార్థన మాత్రం ఇంత కొంచెం చేస్తాం. అయ్యా ఇదిగో వెళ్తున్నా, నువ్వు చూసుకో, వెళ్తున్నా నువ్వు చెయ్యి, వెళ్తున్నా నువ్వు తోడుగా ఉండు, ప్రతి ఆపద అన్నీ తప్పించేసి నన్ను క్షేమంగా నడిపించు. ఇది మన ప్రార్థన. అయితే మన ప్రార్థన అవసరాల కోసం చేసే ప్రార్థన కాదు, పరలోకానికి మనల్ని చేర్చే ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే దేవుని సింహాసనం తెరవబడి ఆ దేవుని సింహాసనం నుంచి నిచ్చెన భూమి మీదకి వేయబడి ఆయన ఉన్న స్థలంలో దేవుడు తొంగి చూడడం మొదలుపెట్టాడు. ఈ రోజున మనము చేసే ప్రార్థనకి మన దేవుడు మన దగ్గరికి తొంగి చూసేటట్లుగా మన ప్రార్థన మార్చబడును గాక. మన ప్రార్థన వినడానికి దేవుడు ఇష్టపడాలంటే ఆమేన్ చెప్పండి. మన ప్రార్థన వినడానికి దేవుడు మన కోసం దిగి రావాలి. ఆమేన్ చెప్పండి. అసలు మన ప్రార్థన అంటేనే దేవుడు ముచ్చటపడే విధంగా మన ప్రార్థన మార్చబడాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో గొప్ప గొప్ప పదాలు వెతుక్కొని ఎవ్వరు చేయనంత ఇదిగా చేద్దామని అనుకుంటుంటాం. కానీ మన ప్రార్థన ఇక్కడున్న వాళ్ళకి ఆనందం కలిగే విధంగా ఉండకూడదు.
మన దేవునికి ఆనందం కలిగే విధంగా మన ప్రార్థన మార్చబడును గాక. మనం చేసే 2 మాటలైనా దేవునికి మహిమ కలిగే విధంగా, దేవుని సన్నిధికి చేర్చబడే విధంగా. ఒక మాట చెప్పనా, మనం చేసిన ప్రార్థనను దేవుని సింహాసనం దగ్గరికి చేరనివ్వకుండా ఆకాశ మండలంలో దురాత్మ సమూహాలు అడ్డుపడి మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తాయి. మరి మనం చేసే ప్రార్థన ఏదో నీరసంగా లేదా ఉసూరుమంటూ ఏదో లేండి చెయ్యాలి కనుక చేస్తున్నాం, వచ్చాం కనుక చేస్తున్నాం, ఈ పూట చేయకపోతే అన్నం తినం కనుక చేస్తున్నాం అని చేసే ప్రార్థన కాదు. దురాత్మలను దాటి దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన ప్రార్థనగా మన ప్రార్థన మార్చబడును గాక. ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం, జవాబు చూడకపోవడానికి కారణం, ప్రార్థన చేస్తున్నాం పరిష్కరించబడకపోవడానికి కారణం, ప్రార్థన చేస్తున్నాం సమస్య తొలగకుండా ఉండడానికి కారణం ఏంటి? చేసే ప్రార్థనలో సంకోచిస్తూ చేస్తున్నాం, చేసే ప్రార్థనలో పట్టుదల లేకుండా చేస్తున్నాం, చేసే ప్రార్థనలో విసుగుతో చేస్తున్నాం. రోజు ఇదే ప్రార్థన, రోజు ఇదే ప్రార్థన, రోజు ఇదే ప్రార్థన. విసుగుదల కలిగి చేసే ప్రార్థన ద్వారా జయాన్ని చూడలేం. అందుకే దేవుని వాక్యం ఉంది కదా, పట్టుదల కలిగి విసుగక మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమె చెప్పండి. మన ప్రార్థన విసుగు అనేది కాదు, ఇంకా ఉద్యమంతో మన ప్రార్థన మార్చబడును గాక. మనము ప్రార్థన చేస్తూ ఉంటే సాతాను గుమ్మాలు కదిలేటట్లుగా ప్రార్థన మార్చబడాలి. ఆమె చెప్పండి. మనం ప్రార్థన చేస్తుంటే అపవాదికి వణుకు పుట్టేటట్లుగా మన ప్రార్థన మార్చబడాలి. ఆమె చెప్పండి. అట్టి ప్రార్థన అనుభవంలోకి దేవుడు మనల్ని నిలబెట్టును గాక. సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడాలి. మొదటిది ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడాలి. రెండవది వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. మూడవది ప్రార్థన ద్వారా. చెప్పాల్సిన చాలా ఉన్నాయి కానీ నేను క్లుప్తంగా ముగించేస్తున్నాను. 4వ మాట మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. రోమాపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లుగా నేను సువార్త విషయమై యాజక ధర్మమును జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృప. ఆమెన్ చెప్పండి. 4వది ఏంటి తెలుసా? మనం పరిశుద్ధపరిచేది పరిశుద్ధాత్మ. ఆమెన్ చెప్పండి. ప్రార్థనలో ధూపవేదిక ఉంది, ప్రార్థనలో బలిపీఠం ఉంది, ప్రార్థనలో మోకాళ్ళ అనుభవం ఉంది, ప్రార్థనలో దేవుని సన్నిధిలో గోజాడటం ఉంది. దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, దివారాత్రం విసుగక ప్రార్థించేవాడు జవాబుని పొందుకుంటాడు. ఒక్క రాత్రేనండి ఒక వ్యక్తి రాత్రంతా ప్రార్థన చేస్తే తన పేరు మార్చబడింది. ఎందుకని? అప్పటి వరకు తన పేరు మోసగాడు, అప్పటి వరకు తన పేరు అన్నను మోసం చేశాడు, అప్పటి వరకు తన పేరు తండ్రిని మోసం చేశాడు, అప్పటి వరకు తన పేరు మామను మోసం చేశాడు, అప్పటి వరకు తన పేరు తనకున్నటువంటి మందల్లో విషయంలో కూడా మోసంతోనే జయించుకుంటూ వచ్చాడు. కానీ దేవుని దగ్గరికి వచ్చి రాత్రంతా ప్రార్థనలు గడిపితే దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఒక్క మాట మీరు ఆలకించండి. ఆకాశం నుంచి నిచ్చెన వేసి పిలిచినప్పుడు పేరు తెలియదా? నేను నీ తండ్రి దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీకు దేవుడను అని పేరు పెట్టి పిలిచిన దేవునికి పేరు తెలీదా? నీకు తోడై ఉంటా, వెళ్ళే మార్గంలో తోడై ఉంటా, చేసే పనిలో తోడై ఉంటా, నీవు ఎప్పుడు ప్రార్థన చేసినా నేను జవాబిస్తా అన్న దేవునికి పేరు తెలీదా? మందల విషయంలో ప్రార్థన చేస్తే కార్యాలు చేసిన దేవునికి పేరు తెలీదా? అన్ని తెలిసిన దేవుడు చివరికి అడుగుతున్నాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపిన తర్వాత నీ పేరేంటి? ఏం చెప్తాడా? ఇంతమందిని మోసం చేశాడు కదా, అన్నని, తల్లిని, తండ్రిని, తర్వాత మామను, తర్వాత బావమరుదులు, ఇంతమందిని మోసం చేస్తూ వచ్చాడు కదా, అసలు ఏం చెప్తాడా? మోసగాడిలాగానే ఉంటాడా? మాయ చేసేవాడిగానే ఉంటాడా? మభ్యపెట్టేవాడిగానే ఉంటాడా అని దేవుడు పేరు అడిగితే ఖచ్చితమైన పేరు చెప్పాడు. అయ్యా నా పేరు యాకోబు. నువ్వు నిజమే చెప్పావు, ఇప్పటివరకు నీ పేరు యాకోబు. అందరు నిన్ను మోసగాడు 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 అని పిలిచారు, మోసగాళ్ళకే మోసగాడని పిలిచారు. కానీ
నేను నీకు ఒక పేరు పెట్టబోతున్నా. ఆమెన్ చెప్పండి. దేవుడు పెట్టే పేరేంటో తెలుసా? మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. ఆమెన్ చెప్పండి. ఇశ్రాయేలే అంటే ఏముంది అక్కడ కింద? దేవునితో పోరాడి జయించేవాడు. ఆమెన్ చెప్పండి. ఈ రోజున మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో పోరాడేవారిగా, పోరాడి జయించేవారిగా మన పేరు మార్చబడును గాక. 4వ విషయంలో ఏముందో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం చేత మనం పరిశుద్ధపరచబడాలి. మొదటిది ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడాలి. రెండవది వాక్యము చేత పరిశుద్ధపరచబడాలి. మూడవది ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనం పరిశుద్ధపరచబడాలి. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకు వెళ్తున్నారు, సిలువకు అప్పగిస్తారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారిని చిత్రహింసలు పెట్టబోతున్నారు, చంపబోతున్నారు, దారుణంగా, క్రూరంగా, కిరాతకంగా ఆయన చంపబోతున్నారు అని తెలియగానే అప్పటి వరకు రొట్టెలు పంచిన వాళ్ళే, అప్పటి వరకు సముద్రంలో ప్రయాణం చేసిన వాళ్ళే, అప్పటి వరకు గాలిని తుఫానును గద్దిస్తే ఆయనతో కూడా నిలిచిన వాళ్ళే చెట్టుకొకరు పుట్టకొకరుగా మార్చబడిపోయారు. కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా? ఆయన ఎప్పుడైతే మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడో శిష్యుల దగ్గరికి వచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పటి వరకు చిన్న పిల్లొచ్చి, అయ్యా నువ్వు పేతురువు కదా, యేసు ప్రభుతో ఉన్నవాడివి కదా, లేదు లేదు లేదమ్మా, అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అన్న వ్యక్తి మీరు క్రీస్తుని సిలువ వేసి చంపారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులము అని చెప్పగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకప్పుడు పిరికి వారిగా పారిపోయిన వారు సిలువ వేస్తుంటే తప్పించుకొని వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలని చెప్పి భయపడి పారిపోయిన వారు మీరు చేసిన దానికి సాక్షులం అని చెప్పగలిగే ధైర్యం ఎక్కడ చేసిందో తెలుసా? ఒకప్పుడు యేసయ్యతో ఉన్నంత వరకు ఆయన ఉన్నాడండి, ఆయన చూసుకుంటాడు, ఆయన ఉన్నాడండి, ఆయన ప్రార్థన చేస్తాడు. దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చారా, ఆయన ప్రార్థన చేస్తాడు. రోగాలతో ఉన్న వాళ్ళు వచ్చారా, ఆయన ప్రార్థన చేస్తారు. మనసుతో పక్షవాయు కలిగిన వ్యక్తిని దించారా, ఆయన ప్రార్థన చేస్తాడు. మాకేంటండి, ఆయనతో పాటు మేము ఆయనతో పాటు మేము తిరిగి ఆయన రొట్టెలు అభివృద్ధి చేస్తే పంచుతాం, ఆయన రొట్టెలు అభివృద్ధి చేస్తే మిగిలిన గంపలో ఎత్తుతాం, ప్రతిరోజు లోటు లేకుండా కడుపు నింపుకుంటాం అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోయే సమయం రాబోతుంది, ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తాడు, ఆయన ఏం చేస్తాడో తెలుసా? సత్యంలో నుంచి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆమె చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపైన పిరికి ఆత్మను వదిలేవాడు కాడు, దత్తపుత్రాత్మ చేత నింపబడిన ధైర్యము కలిగిన అభిషేకంతో దేవుడు మనల్ని నింపునుగాక. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారండి. ఆయన గదిలోకి వచ్చి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అని అన్నాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పటి నుంచి వారి పరిచర్య వేరుగా ఉంది, వారి మాట వేరుగా ఉంది, వారి ప్రవర్తన వేరుగా ఉంది, వారి ఆలోచన వేరుగా ఉంది, వారి ప్రార్థన వేరుగా ఉంది, వారి ఆలోచనలు అన్నీ కూడా వేరుగా మార్చబడ్డాయి. ఈ రోజున మనము సంపూర్ణమైన పరిపూర్ణమైన పరిశుద్ధతలకు మనం రావాలంటే ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడే వారిగా మార్చబడుదుముగాక. పొందుకున్నామండి ఆరాధన చేసినప్పుడు ఒకసారి, పొందుకున్నామండి ఆదివారం పూట మందిరానికి వెళ్ళి ఒకసారి, కాదు సరిపోదు. ప్రతిరోజు 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 ప్రార్థన చేసినప్పుడల్లా పరిశుద్ధాత్మతో నింపబడేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. వాక్యం చదువుతున్న పరిశుద్ధాత్మ చేత నింపబడేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ మీతో ఆయన నివాసం ఉండేటట్లుగా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివాసం ఉండేటట్లుగా ప్రతి వారు పరిపూర్ణంగా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. ఈ రోజైనా ఈ మాట విన్న తర్వాత అయినా మనం పరిపూర్ణంగా సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడ్డామా, లేదా ఏదైనా కొదువు ఉందా? పరిపూర్ణంగా సంపూర్ణులుగా మార్చబడ్డామా, ఏదైనా లోటుందా? పరిపూర్ణంగా సంపూర్ణులుగా తీర్చిదిద్దబడుతున్నామా? దేవునిలో ఒకవేళ ఇంకా సరి చేసుకోవాల్సిన ఏదైనా ఉందా? పరిశుద్ధపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును పరిపూర్ణులంగా ఆయన పరిశుద్ధపరచునుగాక. ఆయన సంపూర్ణంగా మిమ్మల్ని పరిశుద్ధపరచునుగాక. సంపూర్ణంగా పరిశుద్ధపరిచే దేవుడు 4 విషయాలు మనకు నేర్పిస్తున్నాడు. మొదటిది, మనం పరిశుద్ధపరచబడాలి దేంతో? ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడాలి. రెండవది,
అందరు చెప్పండి గట్టిగా. మూడోది, నాలుగోది, పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడి అభిషేకించబడి ఆత్మపూర్ణులుగా నడిపించబడేట్లు పరిపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడాలి, సంపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడాలి. అట్టి ధన్యత, అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. అందరు కూడా లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరు కూడా లేచి నిలబడండి ఒక్క క్షణం. ఎవరికి వారే ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి ఒక్క క్షణం. దేవుని సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకోబోతున్నాం. దేవుని సందులో పరిపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడాలి. దేవుని సందులో పరిపూర్ణంగా మనం పరిశుద్ధపరచబడాలి. ఒక్క క్షణం ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. దేవా, నేను పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. నేను పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. నేను పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. ప్రభువా, నన్ను అభిషేకించవా, నన్ను ఆత్మతో నింపవా, నన్ను బలపరచవా. నేను ఇంతవరకు ఒకవేళ పరిపూర్ణంగా ఒక పరిశుద్ధపరచబడకపోతే నీ రాకడలు ఎత్తబడలేను కదయ్యా, నీ రాజ్యానికి వారసులుగా నేను మార్చబడలేను కదయ్యా. నన్ను ఒక్కసారి పరిపూర్ణంగా పరిశుద్ధపరచవా, నన్ను పరిపూర్ణంగా పరిశుద్ధపరచవా, నన్ను పరిపూర్ణంగా పరిశుద్ధపరచవా, నన్ను పరిశుద్ధపరచేయండి. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే దేవుని సందులో ప్రార్థన చేసుకోండి. పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో అభిషేకం కలిగిన వారిగా, ఆత్మ నింపుదల కలిగిన వారిగా, కృపా వరాలు కలిగిన వారిగా, దేవుని రక్తము చేత కడగబడిన వారిగా ప్రతి దినము కూడా ఒక్క క్షణం ఎవరికారు ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలో నివసించుము, నీతో నడిపించుము, నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. దినమందున
బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. పెంతెకొస్తు దినమందున బలముగా దిగి వచ్చితివి. అన్య భాషలు మాట్లాడుటకు వాక్శక్తి నొసగితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీలో నివసించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీలో నివసించుము. నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప సఖ్యము కాని సైన్యముగా నన్ను చేసితివి. నిర్జీవమైన నా జీవితములో నిరీక్షణ కలిగించితివి. లెక్కింప సఖ్యము కాని సైన్యములో నన్ను నిలిపితివి. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపచేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరములు యేసయ్య రాకకై సిద్ధపరచుము. అందరం కలిసి పాడదాం. నా ప్రాణ ఆత్మ శరీరములు యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణ ఆత్మ శరీరమును 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 యేసయ్య రాకకై సిద్ధపరచుము. నాలో నివసించుము. నీతో నడిపించుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నా ప్రాణాత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. ఒక క్షణం వరకు వారే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడని మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటల ద్వారా మేము సరి చేయబడాలి, పరిపూర్ణులుగా మార్చబడాలి, సంపూర్ణులుగా మార్చబడాలి, పరిశుద్ధపరచబడాలి. అవునయ్యా, మేము పరిశుద్ధపరచబడడానికి నీ రక్తము ద్వారానే మేము పరిశుద్ధపరచబడతామని, మీ వాక్యము ద్వారా మేము పరిశుద్ధపరచబడతామని, నీ సన్నిధిలో మేము చేసే ప్రార్థన ద్వారా మేము పరిశుద్ధపరచబడతామని తండ్రి, చివరిగా నీ ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత మేము నింపబడితే
మేము సంపూర్ణులుగా పరిశుద్ధపరచబడి నీ రాజ్యానికి వారసులుగా మార్చబడతామని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని నీ సందులో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదానికి వారసులుగా తీర్చిదిద్దండి. సంపూర్ణంగా బిడ్డలందరూ పరిశుద్ధపరచబడేటట్లుగా ప్రతి దినము కూడా నాయన నీ సన్నిధిలో, ప్రార్థనలో, విజ్ఞాపనలో, యాచనల్లో, కృతజ్ఞతాస్తుతులలో, వాక్య పరిచర్యలో ప్రతి దానిలో నీ బిడ్డలు అత్యున్నతమైన కృపచేత నింపబడి, ప్రతి దినము కూడా అభిషేకం చేత నింపబడి నీ సన్నిధిలో నిత్యము కూడా బలపరచగలిగే కృప బిడ్డలకి దయచేయమని మరొకసారి ఈ నెలలో ఉన్న ప్రతిరోజు కావలసిన కృప క్షేమాలు అనుగ్రహించండి. వారు చేసే పనుల్లోనూ, ప్రయాణాల్లోనూ, కష్టపడే జీవనోపాధిలోనూ, కుటుంబ విషయంలోనూ, ఆత్మీయ జీవితంలోనూ మరింతగా బలపరచబడాలయ్యా. ఇదిగోనైనా వారం వారం ఇక్కడ కూడుకుంటున్న బిడ్డలు వారం వారం ఇక్కడ ప్రార్థనలో బలపరచబడేటట్లుగా మీరు మార్చండి. వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, నీ సన్నిధిలో నాటబడే తత్వంలో ఎదగాలి. అన్ని విషయాల్లో నీ రాకడ కొరకు సిద్ధపాటు వారిగా మార్చబడాలి, ప్రయోజనకారులుగా మార్చబడాలి, కృప పొందిన వారిగా మార్చబడాలి. అన్ని విషయాల్లో ఆత్మాభిషేకం కలిగి అన్ని విషయాల్లో కూడా నాయన మండుచున్న దివిటీల వలె బిడ్డలు మార్చబడేట్లుగా కృప దయచేయమని, ఎవరెవరు ఒకవేళ బలహీనతతో వచ్చినా, సమస్యతో వచ్చినా యేసు నామములో ప్రతి బలహీనతని మీరు తొలగించి, ప్రతి సమస్యని మీరు పరిష్కరించి, దుఃఖమును నాట్యముగా మార్చి నీ నామానికి మీరు మహిమను తెచ్చుకోనమని స్తుతి చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి, ప్రార్థించి, విన్నవించి, అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికి, వారి కుటుంబాలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.